హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం. టెంపుల్స్ మన దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. కానీ ఆ టెంపుల్స్లో ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరగడానికంటే ముందు ఆ ఆలయం శంకుస్థాపన అనేది జరుగుతుంది. ఆ శంకుస్థాపన ఏ విధంగా చేస్తారు? ఎలా పడితే అలా చేయరు కదా. దానికి ఒక నియమ నిష్టలు, పూజా విధానం అనేది ఉంటుంది. ఈ రోజు మన ఛానల్ ద్వారా ఆ శంకుస్థాపన అనేది ఎలా చేస్తారు, ఆ పూజా విధానం అంతా కూడా తెలుసుకుందాం. మర్లపాడు విలేజ్లో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి శంకుస్థాపన చేస్తున్నారు. ఈ శంకుస్థాపన పూజా విధానం అనేది ఏ విధంగా జరుగుతుందో చూద్దాము. ఆలయ శంకుస్థాపన అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మరియు శాస్త్రోక్తంగా నిర్వహించే ఒక ప్రక్రియ. ఆలయ నిర్మాణం అనేది అంతా కూడా సజావంగా, ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యి భక్తులకు శ్రేయస్సు కలగాలని ఈ పూజ అనేది చేస్తారు. ఈ శంకుస్థాపన చేసే విధానంలో ముఖ్యంగా శుద్ధి చేయడం, అంటే వాస్తుశాస్త్ర ప్రకారం ఆలయ నిర్మాణానికి అనువైన సారవంతమైన స్థలాన్ని ముందుగా ఎంపిక చేస్తారు. ఆలయ నిర్మాణం ప్రారంభించే ముందు భూమిని, వాస్తు పురుషుడిని, ఇతర దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఈ పూజ చేస్తారు. ఇందులో ముఖ్యంగా ప్రధాన ఆచారాలు ఏంటంటే జ్యోతిష్య పండితుల సహాయంతో శ్రావణ, కార్తీక, మార్గశిర వంటి శుభమాసాల్లో సోమ లేదా గురువారాల్లో మంచి తిథి నక్షత్రం ఉన్న రోజుల్లో ముహూర్తం నిర్ణయించాలి. ముందుగా శంకుస్థాపన ఎక్కడైతే చేస్తామో ఆ స్థలాన్ని నిర్ణయించుకోవాలి. ఆ స్థలాన్ని ఎంపిక చేసి ఆ ప్రాంతాన్ని శుభ్రపరచాలి. భూమిని చదును చేసి అన్ని అవాంఛిత వస్తువులను, ముఖ్యంగా దోషాలు, ఎముకలు, ఇనుము వంటివి ఏమైనా చెత్తా చెదారం ఉంటే వాటిని తొలగించాలి. భూమి యొక్క సారవంతతను మరియు వాస్తును తనిఖీ చేయాలి. ఆ తర్వాత ఈ ఆలయ నిర్మాణం అనేది ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగాలని ముందుగా నిర్మాణం పూర్తవడానికి విఘ్నేశ్వరుని ముందుగా పూజించాలి. స్థలాన్ని మరియు మనం తీసుకొచ్చిన పూజా సామాగ్రిని పవిత్రం చేయడానికి శుద్ధి కర్మ చేస్తారు. తర్వాత నవగ్రహాలైన 9 గ్రహాలను అనుగ్రహం కోసం నవగ్రహ పూజ నిర్వహిస్తారు. సప్తదే అగ్నే సవేద సప్తజిత్వా సప్తరజే సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్మాజినందే సప్తయో నీరావృణస్వాఘృతేన స్వాహా అగ్నయే సప్తహోత్ర ఇదం మమ. ఓం పూర్ణాహుతిముత్తమాంజోతి సర్వమేవాప్నోతి అస్యామేవ ప్రతిష్ఠతి స్వాహా. మహారాజ్ఞికి జయ, ముత్యాలమ్మ తల్లికి జయ. ఓం పశోర్ధారాంజోతిపశోర్మేధారా సతదివా ఏజాహో జగన్మంద్రు ఏనవేజాధారా విష్మిల్లోకే విన్మమానోపదిష్టద ఆజ్యేన జోహతి తేజోవా ఆజ్యం తేజోవసోర్ధారా తేజదేవాస్మై తేజోవరుంధో కామావైవసోర్ధార కామానేవావరుంధే ఇంకామయేద ప్రాణానస్యాన్నహత్యం మే శంజమే వయశ్చమే ప్రియంజమేను కామశ్చమే కామశ్చమే సోమనహత్యమే భద్రంజమే శ్రేయశ్చమే పశ్యశ్చమే అహత్యమే భగశ్చమే ద్రవిణంజమే ఇందాదమే దత్తాదమే క్షేమశ్చమే ధృతశ్చమే విశ్వంజమే భాగ్యమే సంవిత్యమే జ్ఞాత్రంజమే సూత్రమే ప్రసూత్రమే దీర్ఘ్యమే లయశ్చమే అరంజమే యక్షంజమే యక్ష్మంజమే నామయశ్చమే జయభాదశ్చమే దీర్ఘాయత్మంజమే నమిత్రంజ మే భయంజమే సకంజమే జైనంజమే సుషాదమే సుధిరంజమే. పూర్ణాది ముహూర్త శుభముహూర్తోస్తు అయితేన వక్రస్థా. భూమాత మరియు వాస్తు పురుషులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈశాన్య దిక్కున ఒక చిన్న గుంత తవ్వుతారు. ఆ గుంతలో నవరత్నాలు, నవధాన్యాలు, నవ ఖనిజాలు మరియు కొన్ని పవిత్ర వస్తువులతో కూడిన ఒక రాగి లేదా పంచలోహ పాత్రను ఉంచుతారు.
కొన్ని సాంప్రదాయాలలో వాస్తు పురుషుడి బొడ్డు స్థానంలో శంకువు ఉంచి పూజిస్తారు. ఈ శంకువును పవిత్రమైన కలప లేదా మట్టితో తయారు చేస్తారు. తర్వాత ఒక చదరపు రాగి లేదా ఇటుకను వేసి పూజలు జరిపి పునాది నిర్మాణాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ వేద మంత్రాలతో చేస్తారు. ఈ విధంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.